Okay, in previous classes we discussed about the social research methods and our survey methods. మనం ఇంతకుముందు క్లాసెస్లో సామాజిక పరిశోధన పద్ధతుల గురించి లేదా సర్వే పద్ధతి గురించి తెలుసుకున్నాం. మొదటిది క్వశ్చనైర్స్, ఇంటర్వ్యూస్, అట్లాగే అబ్జర్వేషన్ అండ్ డాక్యుమెంట్స్. నౌ we discuss about the steps in conducting survey. ఓకే, ఎసెన్షియల్ స్టెప్స్ ఇన్ సర్వే. మనం ఇప్పుడు సర్వే అన్న పరిశీలన అన్న ఒకటే. మనం సోషల్ రీసెర్చ్ మెథడ్స్ లేదా సామాజిక పరిశోధన చేసేటప్పుడు ఈ సర్వే లేదా పరిశీలనని, అట్లాగే శాంప్లింగ్, అట్లాగే నమూనా పద్ధతుల్ని మనం వాడుతూ ఉంటాం. అట్లాగే ఈ యొక్క సర్వే మెథడ్స్ అన్న సోషల్ రీసెర్చ్ మెథడ్స్ అన్న ఒకటే. ఈ యొక్క మనం సామాజిక పరిశోధనలో ఈ యొక్క సర్వే చేసేటప్పుడు లేదా సామాజిక పరంగా మనం ఏదైనా ఒక డేటాస్ గ్యాదర్ చేయాలనుకున్నప్పుడు లేదా సోషల్ రీసెర్చ్ చేసేటప్పుడు మనం సర్వే చేసేటప్పుడు ఏ విధమైన స్టెప్స్ లేదా వీటిని మనం ఫాలో అవ్వాలి అనేది చూద్దాం. ఓకే, సర్వే స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కండక్టింగ్ సర్వే రీసెర్చ్. మన యొక్క సర్వే చేసేటప్పుడు ఎటువంటి స్టెప్స్ని ఫాలో అవ్వాలంటే ముఖ్యంగా 7 స్టెప్స్ ఉన్నాయండి. మొదటి స్టెప్స్ ఏంటంటే డిటర్మినేషన్ ఆఫ్ ది ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్టడీ. ఇప్పుడు సపోజ్ మనం ఒక సర్వే చేసేటప్పుడు సోషల్ రీసెర్చ్ పరంగా మనం పరిశీలన లేదా సర్వే చేసేటప్పుడు ఏం చేయాలంటే డిటర్మినేషన్ ఆఫ్ ది ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్టడీ. మనం ఏంటంటే ఈ యొక్క సర్వే చేయాలనుకున్నప్పుడు మనం ఏ విషయం గురించి స్టడీ చేయాలనుకుంటున్నామో వాటి యొక్క ఎయిమ్స్ అంటే ఆశయాలు, ఆబ్జెక్టివ్స్ అంటే లక్ష్యాలని ముందర మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. ముందర మనం డిసైడ్ చేసుకుని తర్వాత సర్వేని స్టార్ట్ చేయాలి. ద రీసెర్చర్ must at the outset analyze and assess the relevant areas or issues which need to be studied. Once the research area is selected by the researcher, the basic aims and objectives have to be clearly specified. ఇప్పుడు ఒక వ్యక్తి సర్వే చేయాలనుకున్నప్పుడు సోషల్ రీసెర్చ్ పరంగా ఏ సబ్జెక్ట్ నుంచి ఏ ఏరియా నుంచి రీసెర్చ్ చేయాలనుకున్నారో ముందర సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఎయిమ్స్, ఆశయాలు ఏంటి, ఆబ్జెక్టివ్స్ లక్ష్యాలు ఏంటి, ఏ ఆశయాలు లక్ష్యాలు సాధించడం కోసం, ఏ ఆశయాల లక్ష్యాల యొక్క సమాచారం తెలుసుకోవడం కోసం మనం సర్వే చేయాలనుకుంటున్నాం ముందర డిసైడ్ చేసుకోవాలన్నమాట. మనం అప్పుడే మనం సర్వేని స్టార్ట్ చేయాలన్నమాట. అట్లాగే ద రీసెర్చర్స్ హ్యావ్ టు కమ్ అప్ విత్ ద బేసిక్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ విచ్ వుడ్ బి ఫోకస్డ్ అండ్ అనలైజ్డ్ ఇన్ దేర్ ఓవరాల్ రీసెర్చ్. ఎప్పుడైతే ఈ యొక్క రీసెర్చ్ చేసే పర్సన్ ఈ యొక్క ఎయిమ్స్ని, ఆబ్జెక్టివ్స్ని బాగా బలంగా డిటర్మైన్ చేసుకుని రంగంలో దిగుతాడో అప్పుడు చివరిగా ఆ యొక్క రిజల్ట్స్ లేదా ఫలితాలు కూడా అనుకూలంగా వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మెయిన్ స్టెప్ ఇన్ ది కండక్టింగ్ సర్వే. సెకండ్ వన్, డిఫైన్ ద పాపులేషన్ టు బి స్టడీడ్. రెండవది ఏంటంటే ఈ యొక్క సర్వే ఎసెన్షియల్ స్టెప్స్లో కండక్టింగ్ ద సర్వే ఇన్ ఎసెన్షియల్ స్టెప్స్ ఆర్ ఎసెన్షియల్ స్టెప్స్ ఇన్ సర్వేలో సెకండ్ స్టెప్ ఏంటంటే డిఫైన్ ద పాపులేషన్ టు బి స్టడీడ్. మనం ఏ ఏరియా, ఏ ప్రాంతం నుంచి అయితే, ఏ గ్రూప్, ఏ సమూహం నుంచి అయితే మనం వివరాలు సేకరించాలనుకుంటున్నామో, రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ ఉన్న జనాభా లేదా ప్రజల గురించి ముందర మనం స్టడీ చేయాలన్నమాట. ఆ రీసెర్చ్ చేసే పర్సన్ ఆ యొక్క జన సమూహం యొక్క ప్రవర్తన ఏంటి, వాళ్ళ యొక్క మెంటాలిటీ ఏంటి, వాళ్ళ యొక్క హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళ యొక్క టేస్ట్స్ ఏంటి, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఏంటి అన్నీ కూడా స్టడీ చేయాలి. ముందర స్టడీ చేసిన తర్వాత ఆ జనాల దగ్గరికి వెళ్ళామనుకోండి. ఇప్పుడు సపోజ్ ఒక క్లాస్లో ఒక లెక్చరర్ లెసన్ బాగా చెప్పి పిల్లల్ని కంట్రోల్లో పెట్టాలంటే ముందర స్టూడెంట్ సైకాలజీ తెలియాలి. ఆ స్టూడెంట్ సైకాలజీ తెలియడానికి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళు కొత్తగా వస్తారు, ఆ లెక్చరర్కి కొన్ని రోజులు పడుతుంది. అట్లాగే మనం రీసెర్చ్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్ని మనం డిసైడ్ చేసుకుంటాం. రెండోది ఏంటంటే మనం ఏ ఏరియాలో ఆ యొక్క సర్వే చేయాలనుకుంటున్నామో ఆ రీసెర్చ్ పర్సన్ ఏం చేయాలంటే ఆ జన సమూహంలోని ప్రజలు లేదా ప్రజల యొక్క మెంటాలిటీ వాళ్ళ గురించి స్టడీ చేయాలి ఫస్ట్. అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వివరాలు సేకరించడం అనేది ఈజీ అవుతుందన్నమాట, లేకపోతే కష్టం అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఏంటంటే మనిషి బట్టి మనం మాట్లాడే విధానం వేరేగా ఉంటుందన్నమాట. అంటే ఏంటి, అక్కడ మెంటాలిటీ ముందర తెలుసుకోవాలన్నమాట. యొక్క ప్రజల యొక్క స్టడీ చేసి మనం ముందరికి వెళ్తే అప్పుడు ఈజీగా మన యొక్క సర్వేని చేయగలుగుతాం అన్నమాట. అది సెకండ్ స్టెప్. థర్డ్ వన్ ఏంటంటే డిజైన్ అండ్ కన్స్ట్రక్ట్ సర్వే.
డిజైన్ అండ్ కన్స్ట్రక్ట్ సర్వే ముందర ఏంటంటే మనం ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ని డిసైడ్ చేసుకుంటాం. రెండోది మనం ఏ కంటెంట్ లేదా ఏ సబ్జెక్ట్ను అయితే ముందర డిసైడ్ చేసుకుంటాం దానికి తగ్గట్టుగానే మన ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్ అనేసి ఉంటాయి. మనం ఏ సమూహం నుంచి ఏ యొక్క గ్రూప్ నుంచి మనం వివరాలు సేకరించాలనుకుంటున్నాం ఆ ప్రజలు లేదా ఆ సమూహం గురించి ముందర మనం స్టడీ చేయాలన్నమాట, వాళ్ళ గురించి అధ్యయనం చేయాలి. మూడోది ఏంటి, డిజైన్ అండ్ కన్స్ట్రక్ట్ ఏ సర్వే. తర్వాత ఏం చేయాలంటే మన యొక్క సర్వేని ఒక డిజైన్ నిర్ణయించుకోవాలన్నమాట. ఒక ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తారంటే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఒక ప్లానింగ్తోనే వెళ్తారు, అంతేగాని ఎలా పడతారు ఇల్లు కట్టరు. ఇప్పుడు ఎప్పుడైనా కూడా మీ పేరెంట్స్ మీ పెద్దవాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఒక సిద్ధాంతి చేతో లేదా ఒక ఇంజనీర్ డబ్బున్న వాళ్ళు పెద్దది కట్టేటప్పుడు ఇంజనీర్ చేతో లేదా సర్వేయర్ చేత ఏం చేస్తారంటే ఒక ప్లానింగ్ చేస్తారన్నమాట, ఒక డిజైన్. ఆ డిజైన్ మీరు చెప్పినప్పుడు వాళ్ళు మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది, లేకపోతే మీరు చెప్పినట్టే ఉంచేయడం జరుగుతుంది. అంటే అట్లాగే మనం ఒక సర్వే చేయాలనుకున్నప్పుడు మనం ఒక డిజైన్ ఒక నమూనాను రూపొందించుకోవాలన్నమాట. నమూనాను రూపొందించుకుని దానికి తగ్గట్టుగా మనం ఏ విషయంలో ముందర వెళ్ళాలి, ఏ విషయంలో తర్వాత వెళ్ళాలి అని ఒక నిర్మాణాన్ని మనం తయారు చేసుకోవాలన్నమాట. దాన్ని డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ అంటారన్నమాట. ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు ఏ విధంగా అయితే డిజైన్ తీసుకుని దాన్ని బట్టి ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తారో అట్లాగే సర్వే కూడా సేమ్ అంతే మాట. మనం ఒక నమూనాను రూపొందించుకుని దాని ప్రకారం మనం వెళ్ళామనుకోండి ఆ యొక్క సర్వేని ఈజీగా మనం చేయగలమాట, లేకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. Once the target population is defined by the researcher, he or she needs to design a survey research. On the basis of the framed design, the researcher decides to conduct a survey, selects instrument for survey. For example, telephonic interview. మనకు డిసైడ్ చేసిన దాన్ని బట్టి ఆ సర్వేకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి, మనకి రిసోర్సెస్ ఏం కావాలి అనేది మనం డిసైడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక ఇల్లు కట్టేటప్పుడు తాటగిల్లు కడుతుంటే ఒక రకమైన మెటీరియల్ అవసరం అవుద్ది, అదే పెంకుటిల్లు అయితే ఒక రకమైన మెటీరియల్ అవసరం అవుద్ది, అదే మనకి సిమెంట్ అది బిల్డింగ్స్ అవి కట్టేటప్పుడు ఒక రకమైన మెటీరియల్ అవసరం అవుతుంది. అట్లాగే సర్వే కూడా అంతే మాట. మనం చేస్తున్న డిజైను మనం ఆ యొక్క డిజైన్కి తగ్గ కన్స్ట్రక్షన్ బట్టి మనకి ఎక్విప్మెంట్ ఏం కావాలి, రిసోర్సెస్ ఏం కావాలి, మెటీరియల్ ఏం కావాలనేది మనం డిసైడ్ చేసుకుని దాన్ని బట్టి వెళ్ళే అవకాశం అది ఉంటుంది అన్నమాట. మనం ఈ యొక్క ఇంటర్వ్యూని టెలిఫోనిక్ ద్వారా చేయాలా, లేదా పోస్టల్ ద్వారా చేయాలా, లేదా ఇంటర్నెట్ ద్వారా చేయాలా. మనం సర్వేలో రకాలు చెప్పుకున్నాం కదండి, పోస్టల్ సర్వీస్ అని, ఇంటర్నెట్ సర్వీస్ అని, అట్లా మాట. దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవడానికి అవకాశం అది ఉంటుంది. దిస్ ఈజ్ ద థర్డ్ స్టెప్. ఓకే, నెక్స్ట్ వన్, ఫస్ట్ వన్ ఏమో determination of the aims and objectives of studies. Second one, define the population to be studied. థర్డ్ వన్, డిజైన్ అండ్ కన్స్ట్రక్ట్ ఏ సర్వే. ఫోర్త్ వన్ ఏంటంటే సెలెక్ట్ ఏ రిప్రజెంటేటివ్ శాంపిల్. ఇప్పుడు సపోజ్ మీరు గణపవరంలో ఒక ఏరియాలో సర్వే చేయాలనుకున్నారు. గణపవరంలో మీరు ఏంటంటే భువనపల్లిలో సర్వే చేయాలనుకున్నారు. భువనపల్లిలో సపోజ్ ఒక 100 మంది దగ్గర నుంచి సర్వే చేయాలనుకున్నారు. 100 మంది దగ్గర నుంచి ఒక సర్వే చేయాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక సమూహాన్ని ముందర ఒక సముదాయాన్ని శాంపుల్గా తీసుకోవాలన్నమాట. 100 మంది దగ్గర నుంచి ఒకేసారి మనం వెళ్ళి గ్యాదర్ చేసి వివరాలను సేకరించి ఆ వివరాలని అనలైజ్ చేసి మళ్ళీ వాటిలో ఫైండింగ్స్ ఎన్నికి క్లియర్గా మళ్ళీ లాస్ట్లో తర్వాత మన డేటా అంతా ప్రచురించి ఇవన్నీ కూడా దిస్ వాజ్ ద టైం టేకింగ్ ప్రాసెస్. ఓకే, అందువల్ల మనం ఏం చేయాలంటే ఫస్ట్గా మనం 100 మంది దగ్గర నుంచి సమూహంలో సమాచారం సేకరించాలనుకున్నప్పుడు ఆ 100 మంది సమూహంలో నుంచి కనీసం ఒక 5 నుంచి కానీ 10 మంది దగ్గర నుంచి కానీ మనం శాంపుల్ సేకరించాలి. ఇప్పుడు చూడండి, కోవిడ్-19 వచ్చినప్పుడు ఏం చేశారంటే హైదరాబాదులో ఈ యొక్క స్లమ్ ఏరియాస్లో చాలామందికి వచ్చింది కోవిడ్-19 ఫస్ట్ వేవ్లో. కానీ వాళ్ళకి వచ్చి వెళ్ళినట్టు కూడా తెలియదంట. తర్వాత ఈ యొక్క వాళ్ళ దగ్గర నుంచి నమూనాలు సేకరించిన తర్వాత తెలిసిందన్నమాట. అట్లాగే మనం ఒక సర్వే చేసేటప్పుడు కూడా ఒక సమూహంలో ఎక్కువ మంది ఉన్నప్పుడు 100,000 ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆ సమూహం నుంచి అతి తక్కువ మంది సుమారుగా 10-15 మంది దగ్గర నుంచి క్వశ్చన్స్ అడిగి వాళ్ళ యొక్క మెంటాలిటీ ఏంటనేది మనకు అర్థమైంది అనుకోండి, ఆ సమూహంలో మిగతా వాళ్ళకి మెంటాలిటీ కూడా మనకు అర్థమవుతుంది. ఇంచుమించుగా అట్లాగే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక ఏరియాలో ఉన్న వాళ్ళు అందరూ ఒకే రంగా ఉండాలనే లేదు, కానీ ఒక 70% 80% అనేది కంపారిజన్ అవుతుందన్నమాట ఒక ఏరియాలో ఉన్నవాళ్ళు. అట్లాగే మనం యొక్క సమూహం నుంచి ఒక శాంపిల్, అంటే ఇక్కడ శాంపిల్ అంటే బ్లడ్ శాంపిల్ అనుకోమాకండి, అంటే ఇక్కడ నమూనా అన్నమాట. మన క్వశ్చన్స్ ద్వారా వాళ్ళ యొక్క ప్రతిస్పందన ఏంటి, వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళ యొక్క మెంటాలిటీ ఏంటి, వాళ్ళ యొక్క అభిరుచులు ఏంటి, వాళ్ళ యొక్క అనుభవాలు ఏంటి, వాళ్ళ యొక్క ఏంటి అనేది మనకి అర్థం అవుతుంది అన్నమాట. ఆ విధంగా ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఒక సమూహం నుంచి ఒక నమూనాని మనం ఎంచుకోవాలన్నమాట. ఎంచుకొని అట్లాగా వాళ్ళ దగ్గర నుంచి మనం వివరాలు సేకరించామనుకోండి, తర్వాత మిగతా వాళ్ళ దగ్గర నుంచి ఈజీగా వివరాలు సేకరించడం అని అర్థం అవుతుంది అన్నమాట. ద ప్రాసెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది సర్వే ఇన్స్ట్రుమెంట్స్ గివ్స్ ఏ వే టు ది సెలెక్షన్ ఆఫ్ ది శాంపిల్ ఫ్రమ్ ద టార్గెట్ పాపులేషన్. The researcher selects a sample which represents nearly maximum characteristics of the whole universe or population.
ఇక్కడ మనం 10 మంది దగ్గర నుంచి వివరాలు సేకరించడం ద్వారా మనం 100 మంది దగ్గర నుంచి వివరాలు ఈజీగా సేకరించవచ్చు. అట్లా 100 మంది వివరాలు ఏంటి అనేది మనం ఒక అంచనాకు వచ్చేయచ్చు అనమాట. అప్పుడు మన యొక్క సర్వే అనేది ఈజీగా సాగుతుంది అనమాట. ఈ యొక్క సర్వే పద్ధతి లేదా ప్రక్రియ లేదా ప్రాసెస్ అనేది మనం ఈజీగా చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ద 4th స్టెప్ ఇన్ ఎసెన్షియల్ స్టెప్స్ ఇన్ సర్వే. నెక్స్ట్ స్టెప్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే అడ్మినిస్టర్ ద సర్వే. మనం ఇట్లా చేసి ఇవన్నీ ఫస్ట్ ఏంటంటే ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్ మనం డిటర్మైన్ చేసుకున్నాం. తర్వాత ఆ యొక్క పాపులేషన్ గురించి స్టడీ చేసాం. తర్వాత మన యొక్క డిజైన్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. తర్వాత ఈ యొక్క రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది పాపులేషన్ చూసాం. నెక్స్ట్ ఏంటంటే అడ్మినిస్టర్ ద సర్వే. మనం సర్వేని ఏ విధంగా చేయాలనుకుంటున్నాం, మన సర్వే చేయడానికి ఎంతమంది మ్యాన్ పవర్ కావాలి, ఎంతమంది మనుషులు కావాలి, ఏ విధమైన ఎక్విప్మెంట్ కావాలి, ఎంత టైం పడుతుంది, మనకి ఏ విధమైన రిసోర్సెస్ కావాలి అన్నీ కూడా మనం అడ్మినిస్ట్రేట్ చేసుకోవాలన్నమాట. ఒక ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తారు, ప్లాన్ వచ్చిన తర్వాత దానికి కావాల్సిన ఐరన్ ఎంత, దానికి కావాల్సిన కాంక్రీట్ ఎంత, దానికి కావాల్సిన శాండ్ ఎంత అన్నీ కూడా ముందర తెలుసుకుని దాని తగ్గట్టుగా వాటిని రెడీ చేసుకుంటారన్నమాట. అంతేగాని ఇల్లు డైరెక్ట్ కట్టేరు కదండి, ఇల్లు కట్టడానికి ముందర ఇవన్నీ కూడా రెడీ చేసుకుని అప్పుడు రంగంలో దిగుతారన్నమాట. అట్లాగే మనం ఏంటి ఒక సర్వే చేసేటప్పుడు మనం దానికి సంబంధించిన పరిపాలన పరంగా ఏ విషయాలు మనకు అవసరం అవుతాయి, వాటి యొక్క నీడ్స్ ఏంటి, వాంట్స్ ఏంటి అన్నీ కూడా తెలుసుకుని మనం ముందరికి వెళ్ళాలన్నమాట. మనకు కావాల్సిన టూల్స్ ఏంటి, మన మెథడ్స్ ఎలా ఫాలో అవ్వాలి అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. అడ్మినిస్టర్ ద సర్వే అన్నమాట. దిస్ ఈజ్ ద ఆఫ్టర్ ద సెలెక్షన్ ఆఫ్ ది శాంపుల్ ద రీసెర్చర్ కండక్ట్స్ ది సర్వే బై అడ్మినిస్ట్రింగ్ ద సర్వే ఇన్స్ట్రుమెంట్ అ టూల్ ఆన్ ద సెలెక్టెడ్ శాంపుల్. మన ఇక్కడ నమూనాని సేకరించిన తర్వాత ఆ నమూనా బట్టి మనకు ఏ టూల్స్, ఏ వనరుల్ని లేదా ఏ పరికరాలని, ఏ ఎక్విప్మెంట్ వాడాలనేది మనకు తెలుస్తుంది అన్నమాట. దాన్నే అడ్మినిస్టర్ ద సర్వే అంటారన్నమాట. ఇప్పుడు ఈ ఒక వ్యవస్థలో అడ్మినిస్ట్రేషన్ అనేది సరిగ్గా ఉందనుకోండి, ఆ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఒక కుటుంబంలో తండ్రి లేదా యజమాని అనేవాడు కరెక్ట్గా ఉన్నాడు అనుకోండి, పిల్లలు కూడా కరెక్ట్గా ఉంటారు అన్నమాట. ఇట్లాగే ఈ యొక్క సర్వే కూడా మనం కరెక్ట్గా ఒక ఫంక్షన్, ఒక ప్లానింగ్ ప్రకారం ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే ఇక్కడ పరిపాలన అనుకోమాకండి, అంటే ఎగ్జిక్యూటివ్ పరంగా ఏం చేయాలి, మనకి ఏం వనరులు కావాలి ఏంటి అనేది మనం ముందర డిసైడ్ చేసుకోవడం అన్నమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అనలైజ్ అండ్ ఇంటర్ప్రిట్ ద ఫైండింగ్స్ ఆఫ్ ది సర్వే. ఇట్లా మనం అడ్మినిస్ట్రేట్ చేసాం, అట్లాగే మనం డేటాను కూడా సేకరించేసాం. Once the data has been collected, the researchers analyze the data with the help of the required statistical tools and then interprets the findings on basis of the information revealed. ఇప్పుడు సపోజ్ మనం ఇలా అడ్మిట్ చేసిన తర్వాత ఆ డేటా అంతా కూడా గ్యాదర్ చేసామండి. డేటా అంతా గ్యాదర్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ని మనం అనలైజ్ చేయాలంటే ఏంటంటే విశ్లేషించాలన్నమాట. ఆ యొక్క విశ్లేషించడానికి ఎటువంటి సాంఖ్యక శాస్త్ర పద్ధతులు మనం వాడాలి, మీన్ వాడాలా, సగటు వాడాలా, లేదా మోడ్ వాడాలా, బావులకం వాడాలా, లేదా మీడియన్ మధ్యగతం వాడాలా, లేకపోతే యావరేజ్ అన్న మీన్ అన్న అర్థమెటిక్ మీన్ అన్న ఒకటేనండి. ఏ విధమైన సాంఘిక శాస్త్ర పద్ధతులు ఉపయోగించాలనేది మనం విశ్లేషించుకోవాలి. అట్లాగే డేటా సేకరించిన తర్వాత ఇటువంటి సాంఘిక శాస్త్ర పద్ధతులు ఉపయోగించిన తర్వాత వాటిని మనం వ్యాఖ్యానించాలన్నమాట. ఇప్పుడు సపోజ్ డేటా సేకరించేసాం, ఇప్పుడు 2011లో జనాభా లెక్కలు సేకరించారు, మళ్ళీ 2021లో జనాభా లెక్కలు సేకరిస్తారు. ఈ కోవిడ్-19 వల్ల ఆ ప్రోగ్రామ్ అనేది పోస్ట్పోన్ అయింది. ఇలా సేకరించిన తర్వాత వాళ్ళకి ఏం తెలుస్తుంది, 2011కి 2021కి జనరల్గా జనాభా పెరుగుతుంది, కానీ డికేడ్ గ్రోత్ రేట్ అంటారన్నమాట. అంటే దశాబ్దపు పెరుగుదల వృద్ధి రేటు ఉందా లేదా తక్కువ ఉందా. ఇప్పుడు మనకి జనాభా దశాబ్ద పెరుగుదల వృద్ధి రేట్ అంటే ఏంటి, 10 సంవత్సరాల్లో దశాబ్దం పరంగా ఎంత వృద్ధి రేటు వచ్చింది, ఎంత జనాభా పెరిగారనే పర్సంటేజీ, ఎంత జనాభా పెరిగారనే మార్పు అనేది వస్తుందన్నమాట. ఇట్లా తర్వాత పాపులేషన్ సెన్స్ వచ్చిన తర్వాత చెబుతారన్నమాట. జనరల్గా ప్రజెంట్ మన భారతదేశంలో అతిపెద్ద జనాభా కలిగిన రాష్ట్రం అంటే మనం ఉత్తరప్రదేశ్ అని చెబుతాం, తక్కువ అంటే సిక్కిం అని చెబుతాం అన్నమాట. జనరల్గా అయితే ఉత్తరప్రదేశ్ ఎక్కువ, తక్కువ సిక్కిం. కానీ ఇక 2021 సెన్సస్ వచ్చిన తర్వాత మనం ఇంటర్ప్రిట్ చేస్తామన్నమాట. అది ఈ యొక్క సర్వే చేసిన తర్వాత ఈ యొక్క రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మనం అనలైజ్ చేసి ఆ యొక్క డేటాని లేదా రిపోర్ట్ని విశ్లేషించి అన్ని కోణాల్లో మనం విశ్లేషించి వాటిని దాని యొక్క డేటాని అనలైజ్ చేసిన తర్వాత ఇంటర్ప్రిటేషన్స్ అంటే వ్యాఖ్యానాలు అన్నమాట. అంటే ఏంటి, ఒక్కొక్క మన యొక్క సాంఘిక శాస్త్ర పద్ధతులను ఉపయోగించి ఆ డేటా సేకరించి అనలైజ్ చేసిన తర్వాత మన వ్యాఖ్యానాలు అంటే ఏంటి, సపోజ్ మీరు ఏం చేశారంటే ఒక ఏరియాలో లిటరసీ రేట్ని మీరు సర్వే చేశారు. సర్వే చేసినప్పుడు 100 మందిలో మీరు చేసినప్పుడు ఏంటంటే మేలు ఫిమేలు మీరు లిటరసీ రేట్ చూసినప్పుడు ఫిమేల్ మేల్ లిటరసీ రేట్ ఏమో ఎక్కువగా ఉంది, ఫిమేల్ లిటరసీ రేట్ తక్కువగా ఉంది. అంటే ఇక్కడ మగవాళ్ళ యొక్క అక్షరాస్యత ఎక్కువ ఉంది, ఆడవాళ్ళ యొక్క అక్షరాస్యత తక్కువగా ఉంది. మనం సాంఘిక శాస్త్ర పద్ధతులు ఉపయోగించి చేసిన తర్వాత ఇంటర్ప్రిటేషన్స్ అంటే వ్యాఖ్యానాలు ఏమైనా రాస్తాం మన చివరిలో, ఈ యొక్క సమూహంలో ఆడవాళ్ళకంటే మగవాళ్ళ యొక్క అక్షరాస్యత ఎక్కువగా ఉంది, అట్లాగే ఏ వయసు వారిలో అక్షరాస్యత ఎక్కువ ఉందనేది మనం చూస్తాం, అది కూడా రాస్తాం. అంటే దీస్ ఆర్ ద ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ ది సర్వే. ఇవన్నీ వ్యాఖ్యానాలు అన్నమాట. సపోజ్ ఏంటంటే మన ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత మాట్లాడేవి ఇంటర్ప్రిటేషన్స్ అన్నమాట.
నేను ఎగ్జామ్ ఈ క్వశ్చన్ ఇలా రాశాను, ఆ క్వశ్చన్ అలా రాశాను, లేదా ఈ క్వశ్చన్ ఇంత బాగా రాశాను చెబుతాం కదా, అయ్యే దోస్ ఆర్ ది ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ ది ఎగ్జామ్, దీస్ ఆర్ ది ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ ది సర్వే అన్నమాట. అంతే, అదే తేడా అండి. ఇప్పుడే నెక్స్ట్ ఏంటంటే ప్రిపేర్ ద రిపోర్ట్ ఆఫ్ ది స్టడీ, ప్రిపేర్ ద రిపోర్ట్ ఆఫ్ ది సర్వే. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ విధంగా మనం డేటాను సేకరించి విశ్లేషించిన తర్వాత వ్యాఖ్యానాలు జోడించిన తర్వాత మనం రిపోర్ట్ని తయారు చేయాలన్నమాట. ఈ యొక్క సర్వే చేసిన విషయం గురించి లేదా డేటా గురించి మొత్తం మనం రిపోర్ట్ తయారు చేయాలి. ఆన్ ద బేసిస్ ఆఫ్ ది అనలైజ్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ ది రిజల్ట్స్, ద రీసెర్చర్ ప్రిపేర్స్ ఏ రిపోర్ట్ ఆఫ్ ది ఓవరాల్ రీసెర్చ్ కండక్టెడ్. The report contains all the details of aims, objectives, data analysis, interpretation and discussions of the results. ఈ యొక్క రిపోర్ట్లో ఏముంటాయి, మొత్తం మనం ఏ ఆశయాల కోసం, ఏ లక్ష్యాల కోసం మనం ఈ యొక్క రీసెర్చ్ చేసామో ఆ వివరాలు, అట్లాగే వివరాల విశ్లేషణ, అట్లాగే వ్యాఖ్యానాలు, అట్లాగే ఆ విషయం వీటిలో మనం ఏ విషయాలు చర్చించామో మొత్తం అన్నీ కూడా వాటి యొక్క ఫలితాలు ఏంటి అన్నీ కూడా మనం ఈ యొక్క రిపోర్ట్లో మనం తయారు చేస్తామన్నమాట. దాన్ని ఏమంటారంటే ప్రిపరేషన్ ఆఫ్ రిపోర్ట్ అంటారన్నమాట ఈ సర్వేలో. నెక్స్ట్ లాస్ట్ అండ్ లీస్ట్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ ద సర్వే. ఇది చివరి స్టెప్ అనొచ్చు, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. అంటే ఇది చివరిదైనా కానీ ముఖ్యమైన స్టెప్గా చెప్పొచ్చు అన్నమాట. అదేంటది, కమ్యూనికేట్ ద ఫైండింగ్స్ ఆఫ్ ది సర్వే. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఆఫ్ కండక్టింగ్ ద సర్వే రీసెర్చ్ ఈజ్ టు డిసెమినేట్ ద సర్వే ఫైండింగ్స్. ఇక్కడ సర్వే ఫైండింగ్స్ అంటే ఏంటంటే మనం సర్వే చేసిన తర్వాత సోషల్ రీసెర్చ్ పరంగా మనం అనేక పద్ధతులు ఉన్నాయని చెప్పామాట. సోషల్ రీసెర్చ్ మెథడ్స్లో మనం సర్వేని వాడతాం, శాంపిల్ని వాడతాం. సోషల్ రీసెర్చ్ అంటే సామాజిక పరిశోధన చేసేటప్పుడు సర్వే అంటే పరిశీలన వాడతాం, అట్లాగే శాంపిల్ నమూనాని వాడతాం. ఈ యొక్క సర్వే మెథడ్ని ఉపయోగించేటప్పుడు మనం 4 రకాలు ఉంటాయని చెప్పాము. మనం క్వశ్చనర్స్ అని, ఇంటర్వ్యూస్ అని, అబ్జర్వేషన్ అని, డాక్యుమెంట్స్ అని. అట్లాగే శాంపిల్ మెథడ్స్లో మనకి ప్రాబబిలిటీ మెథడ్స్ అని, నాన్ ప్రాబబిలిటీ మెథడ్స్ అని ఉంటాయని చెప్పుకున్నాం మనం. ఇక్కడ మనం ఏంటంటే ఈ యొక్క సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఫైండింగ్స్ అంటే ఏంటి, మనం చేసిన తప్పులేంటి, ఒప్పులేంటి. ఇప్పుడు ఒక సినిమా తీసిన తర్వాత, ఒక సీరియల్ తీసిన తర్వాత డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ వీళ్ళందరూ కూర్చుని అది చూస్తారన్నమాట. చూసిన తర్వాత ఒక్కొక్కరు ఒక అభిప్రాయం చెబుతారన్నమాట. దాంట్లో ఆ సీన్లో ఇక్కడ ఈ సీన్ ఉంటే బాగున్ను, ఆ డైలాగ్ బదులు ఈ డైలాగ్ ఉంటే బాగున్ను అని సినిమా కానీ సీరియల్ కానీ అట్లా డిస్కస్ చేసుకుంటారు. అట్లాగే ఒక కుటుంబ సభ్యులు ఏదన్నా ఒక ఫంక్షన్ జరిగేటప్పుడు ఒక 4-5 కూర్చుని కుటుంబంలో ఉన్న సభ్యులు ఫంక్షన్ ఇలా చేస్తే బాగుంటుందని అందరూ అభిప్రాయాలు చెబుతారు. చెప్పిన తర్వాత చివరికి దాంట్లో మంచి ఏంటి, తప్పు అన్నీ కూడా ఫైండింగ్స్, దాంట్లో ఉన్న ఉప్పు ఏంటి, తప్పు ఏంటి, ఎట్లా చేస్తే బాగుంటుందని ఫైండింగ్స్ అనేది తెస్తామాట. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం ఈ యొక్క సర్వే చేసిన తర్వాత దాంట్లో మనం కనుగొన్న విషయాలు ఏంటి, ఇక్కడ మన ఓవరాల్గా రీసెర్చ్ అయిపోయిన తర్వాత మనం చివరగా ఏం కనుగొన్నామో వాటినే ఫైండింగ్స్ అంటమాట. అంటే అక్కడ మనకు అక్షరాస్యత ఎక్కువ ఎక్కడ ఉంది, తక్కువ ఉంది, అదే ఆడవాళ్ళలో తక్కువ ఉందని చెప్పాం, మగవాళ్ళు ఎక్కువ ఉందని చెప్పాం. అట్లాగే ద రీసెర్చర్ నీడ్స్ టు కమ్యూనికేట్ ద ఫైండింగ్స్ టు ద టార్గెట్ పాపులేషన్ అండ్ ఇట్స్ ఈక్వాలిటీ ఇంపార్టెంట్ రికార్డ్ ఫర్ ద ఫ్యూచర్ రీసెర్చ్ టు డన్ అనే సిమిలర్ ఫీల్డ్. ఇప్పుడు మనం ఈ ఫైండింగ్స్ కనుక్కున్న తర్వాత మనం ఎవరి దగ్గర నుంచి అయితే వివరాలు సేకరించామో ఆ సమూహ ప్రాతినిధ్యానికి లేదా ఆ సమూహ ప్రజలకు తెలియజేయాలన్నమాట ఫైండింగ్స్లో. ఇంకా అట్లా తెలియజేయకపోతే దానివల్ల ఉపయోగం ఉండదు కదా. ఇప్పుడు మనం ఒక సమూహంలో వివరాలు సేకరించిన తర్వాత చివరిగా ఫైండింగ్స్ అంటే మనం కనుగొన్న విషయాలన్నీ కూడా ఆ సమూహంలో చెప్పాలన్నమాట. ఇలాగ మీ ఏరియాలో 100 మంది నుంచి వివరాలు సేకరించినప్పుడు ఇట్లాగా మేల్లో లిటరసీ రేట్, మగవాళ్ళలో అక్షరాస్యత అనేది ఎక్కువ ఉంది, ఆడవాళ్ళలో అక్షరాస్యత తక్కువ ఉంది. మళ్ళీ మగవాళ్ళలో 15 to 40 వయసు మధ్య వాళ్ళలో అక్షరాస్యత ఎక్కువ ఉంది. ఇట్లాగా ఫిమేల్లో 15 to 30 మధ్య అక్షరాస్యత ఎక్కువ ఉంది, మిగిలిన వాళ్ళు తక్కువ ఉంది. ఓవరాల్గా మేల్ లిటరసీ రేట్ ఎక్కువ ఉందని మనం ఏం కనుగొన్నాం ఆ విషయాలన్నీ కూడా మనం ఏ సమూహం నుంచి వివరాలు సేకరించామో వాళ్ళకి చెప్పాలండి. అప్పుడే దానివల్ల ప్రయోజనం అనేది ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ద లాస్ట్ స్టెప్, బట్ ఇట్ వాజ్ ది ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట. ఇది లాస్ట్ స్టెప్ అవ్వచ్చు కానీ ఇది ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట. మనం కనుగొన్న విషయాలు చెప్పాలి. అట్లాగే ఎవరన్నా కూడా సమీప భవిష్యత్తులో కానీ ఫ్యూచర్లో కానీ మనం చేసిన విషయాలకి అట్లాంటి విషయం మీద కానీ సిమిలారిటీ పోలిక ఉన్న విషయం మీద కానీ నియరెస్ట్ పాయింట్ మీద కానీ సర్వే చేసేటప్పుడు ఈ వివరాలను వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళకి ఉపయోగపడతాయి అన్నమాట. సపోజ్ ఇప్పుడు మనం సినిమాలు చూస్తుంటే ఈ మధ్యకాలంలో అన్నీ కూడా చిన్న చిన్న పాయింట్స్ మార్చి అదే స్టోరీలు మార్చేస్తూ ఉంటారు అన్నమాట. జస్ట్ మార్చి తీసేస్తూ ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హిందీలో సాజీ అని ఉంది, దాన్ని బట్టి అల్లరి ప్రేమికుడు తీశారు. అట్లాగేంటి ఇక్కడ ఏంటంటే
ఈ యొక్క సర్వే చేసేటప్పుడు భవిష్యత్తులో ఎవరైనా కూడా ఇట్లా సేమ్ ఇదే మెథడ్లో లేదా ఇదే కంటెంట్ మీద సర్వే చేసేటప్పుడు ఈ విషయం ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో చివరిగా మనం ఈ యొక్క ఫైండింగ్స్ అనేది కనుక్కుంటాం అన్నమాట. అదే చివరిగా మనం ఈ యొక్క ఫైండింగ్స్ బట్టి మనకు అర్థమవుతుంది అన్నమాట మనం ఈ యొక్క సర్వే ఏ విధంగా చేసాం, దానివల్ల మనకు కలిగిన లాభం ఏంటి నష్టం ఏంటి అనేది మనకు తెలుస్తాయి అన్నమాట అండి. దీస్ ఆర్ ద ఎసెన్షియల్ స్టెప్స్ ఇన్ సర్వే. ఓకే, 8 స్టెప్స్ అండి. మనం ఒక ఏ వ్యక్తి అయినా కూడా ఏ రంగంలో అయినా కూడా సర్వే చేసేటప్పుడు ఈ యొక్క 8 స్టెప్స్ని కూడా ఫాలో అవ్వాలన్నమాట. స్టెప్ 1 ఏంటండి, డిటర్మినేషన్ ఆఫ్ ది ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్టడీ. సెకండ్ వన్, డిఫైన్ ద పాపులేషన్ టు బి స్టడీడ్. థర్డ్ వన్, డిజైన్ అండ్ కన్స్ట్రక్ట్ ఏ సర్వే. ఫోర్త్ వన్, సెలెక్ట్ ఏ రిప్రజెంటేటివ్ శాంపిల్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటి, అడ్మినిస్టర్ ద సర్వే. సిక్స్త్ వన్, అనలైజ్ అండ్ ఇంటర్ప్రిటేట్ ద ఫైండింగ్స్ ఆఫ్ ది సర్వే. సెవెంత్ వన్, ప్రిపేర్ ద రిపోర్ట్ ఆఫ్ ది సర్వే. ఎయిత్ వన్, కమ్యూనికేట్ ద ఫైండింగ్స్ ఆఫ్ ది సర్వే. అంటే చివరిగా మనం కనుగొన్న విషయాల్ని వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తాం, వాళ్ళకి తెలియజేస్తాం అన్నమాట. ఎవరి దగ్గర నుంచి అయితే మనం వివరాలు సేకరించాం అదండి. ఓకే, ఈ యొక్క సర్వే సోషల్ రీసెర్చ్ లేదా సామాజిక పరిశోధన పరంగా రీసెర్చ్ చేసే వ్యక్తిని ఏమంటారంటే రీసెర్చర్. అది ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని ఇంటర్వ్యూయర్ అంటారన్నమాట. అది ఇంటర్వ్యూ చేయబడే వ్యక్తిని ఇంటర్వ్యూ అంటారన్నమాట. ఇక్కడ సోషల్ రీసెర్చ్ పరంగా సర్వే చేసేటప్పుడు ఎవరైనా కూడా ఈ యొక్క 8 స్టెప్స్ ద్వారా సర్వే చేసినప్పుడు అది కరెక్ట్గా ఏంటి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని ఏంటి ముందర ఒక స్టెప్ తర్వాత స్టెప్ ఫాలో అయితే అది కరెక్ట్గా ఉండదన్నమాట. ఇల్లు కట్టేటప్పుడు ఏంటి బేస్మెంట్స్ ఏం లేకుండా పైన వేసేస్తే ఆగుతుందా, వేయగలమా వేయలేం కదా, అట్లాగే ఇది కూడా అంతే మాట, సర్వే కూడా అంతేనండి. అంటే మనం ఒక ఆర్డర్లో వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ మనకి ఆన్లైన్ సర్వే. ఓకే, nowadays we are facing the COVID-19 second wave. According to this situation, the instructions of the central government, all are the state governments such as our AP state government conducting the fever survey. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భారతదేశంలో చాలా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఏం చేస్తున్నారంటే ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారన్నమాట. ఫీవర్ సర్వే అంటే ఏంటంటే ఇప్పుడు ఈ COVID-19 లక్షణాలు ఏంటంటే ఫీవర్ కానీ లేకపోతే మనకి కోల్డ్ కానీ లేకపోతే కఫ్ కానీ ఓకే ఎట్లాంటి లక్షణాలు ఉంటే కోవిడ్ అని మనం జస్ట్ అంటే జ్వరం వచ్చినంత మాత్రం కోవిడ్ అని కాదు, జస్ట్ ఏంటంటే ఫీవర్ సర్వే ద్వారా ఈ యొక్క COVID-19 అంచనా వేయచ్చని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి ఈ మధ్యకాలంలో ఫీవర్ సర్వే అంటే జ్వరం మీద సర్వే చేస్తారన్నమాట. ప్రతి ఇంటికి కూడా ఆశా కార్యకర్తలు, అంగన్వాడీలు, ఏఎన్ఎంలు వీళ్ళందరూ కూడా వస్తున్నారు. వాళ్ళతో పాటు వాలంటీర్ కూడా వచ్చి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరికన్నా జ్వరం వచ్చిందా, వచ్చి తగ్గిపోయిందా అని అడుగుతున్నారన్నమాట. ఇప్పుడు అలాగే సీ దిస్ ఇమేజ్, ఇన్ దిస్ ఇమేజ్ నర్స్ ఈజ్ ఆస్కింగ్ ద డేటా ఆర్ ఫీవర్ డేటా ఫ్రమ్ ద పీపుల్ ఆర్ కన్సర్న్ దట్ హౌస్ పర్సన్స్. ఈ యొక్క మన ఇమేజ్ని గమనిస్తే ఫీవర్ సర్వేలో భాగంగా ఈ యొక్క ఏఎన్ఎం కానీ నర్సు కానీ ఈవిడ ఏం చేస్తుందంటే వివరాలు సేకరిస్తుందన్నమాట. ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళని పెద్దవాళ్ళని అడుగుతుందన్నమాట, మీకు జ్వరం కానీ వచ్చింది ఈ 2-3 రోజుల్లో, జ్వరం కానీ వచ్చి తగ్గిపోయిందా, మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఎవరికన్నా జ్వరం కానీ దగ్గు కానీ రంప కానీ ఉందని అడుగుతుందన్నమాట. దీన్ని ఏమంటామంటే మనం సర్వే, దిస్ ఈజ్ ద ఆఫ్లైన్ సర్వే, దిస్ ఈజ్ నాట్ ద ఆన్లైన్ సర్వే. ఓకే, మన సర్వేలో 2 రకాలు చూడవచ్చు అన్నమాట. సర్వే broadly are mainly generally divided into 2 categories, ఆన్లైన్ సర్వే అండ్ ఆఫ్లైన్ సర్వే. ఆఫ్లైన్ సర్వే అంటే ఏంటి, ఇక్కడ ఒక వ్యక్తి కానీ ఒక సమూహం కానీ వెళ్ళి వివరాలు సేకరిస్తే దాన్ని ఆఫ్లైన్ సర్వే అంటారన్నమాట. ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి, మీకు జరిగేది ఆన్లైన్ క్లాసులు కదా. ఆఫ్లైన్ క్లాసులు అంటే ఏంటి, మీరు కాలేజీకి వస్తారు, క్లాస్లో లెక్చరర్స్ పాఠాలు చెబుతారు, అది ఆఫ్లైన్ క్లాసెస్, అది ఆఫ్లైన్ టీచింగ్. అది ఇప్పుడు ఆన్లైన్ టీచింగ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆర్ వాట్ ఈస్ మెంట్ బై ఆన్లైన్ టీచింగ్? Controlled by computer or connected to the computer. Which type of online is controlled by computer or connected to the computer? That type of survey is called a online survey. ఏ కంప్యూటర్ అయితే అది ఏ ఆన్లైన్ అది ఏ సర్వే అయితే కంప్యూటర్ చేత లేదా కంప్యూటర్ పరికరాల చేత నియంత్రించబడుతుందో నిర్దేశించబడుతుందో దాన్ని మనం ఆన్లైన్ సర్వే అంటమాట. ఇప్పుడు ఆన్లైన్ టీచింగ్ చేస్తున్నాం, ఎవరు దేని ద్వారా చేస్తున్నారు, ల్యాప్టాప్స్ ద్వారా చేస్తున్నారు, సిస్టమ్స్ ద్వారా చేస్తున్నారు, ఈ మొబైల్స్ ద్వారా చేస్తున్నమాట. ఇవన్నీ కూడా కంప్యూటర్ కింద చెప్పాలన్నమాట. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద ఆండ్రాయిడ్ ఫోన్స్, ఓకే, దీస్ ఆర్ ద ఎలక్ట్రికల్ డివైసెస్. అంటే మనకి ఇక్కడ ఆన్లైన్ సర్వే అంటే ఏంటంటే కంట్రోల్డ్ బై ది కంప్యూటర్ ఆర్ కనెక్టెడ్ టు ది కంప్యూటర్, అది మాట మీనింగ్. ఇక్కడ ఈమె వచ్చి వివరాలు సేకరిస్తుంది, ఇక్కడ నర్సు గారు లేదా ఏఎన్ఎం గారు, ఆమె అక్కడ వివరాలు సేకరించేది ఆఫ్లైన్ సర్వే అన్నమాట. ఈ యొక్క COVID-19లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ గన్నవరం అన్నమాట, మన న్యూస్ పేపర్ మన జిల్లాకు సంబంధించింది ఇది.
ఆమె వివరాలు సేకరిస్తుందన్నమాట ఫీవర్ సర్వేలో భాగంగా. ఫీవర్ అంటే తెలుసు కానీ జ్వరానికి సరే ఎవరికి జ్వరం వచ్చింది ఏంటని వివరాలు సేకరించడంలో భాగంగా 9వ ఫీవర్ సర్వే చేశారన్నమాట ఈ యొక్క కోవిడ్-19లో. కోవిడ్-19లో ఎందువల్ల చేశారు? కోవిడ్-19 అనేది చాలా విస్తృతంగా వచ్చిందన్నమాట. ఈ యొక్క కోవిడ్-19 మీద ఈ మధ్యకాలంలో అనేక సర్వేలు అనేక పరిశోధనలు వస్తున్నాయి. రీసెంట్గా నిన్నే ఒక సర్వే వచ్చిందన్నమాట. నిన్న ఏంటంటే మనం ఇప్పుడు ఈ కోవాక్సిన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకుంటున్నాం కదండి. యాక్చువల్గా అయితే మనకి కోవిడ్-19 అనేది మనకి SARS-CoV-2 వైరస్ వల్ల వస్తుంది. SARS-CoV-2 వైరస్ వల్ల కోవిడ్-19 వస్తుంది. ఈ యొక్క SARS-CoV-2 వైరస్ అనేది తర్వాత అనేక రూపాంతరాలు చెందిందన్నమాట. అదేంటి ఆల్ఫా అని, బీటా అని, గామా అని, అట్లాగే ప్రజెంట్ డెల్టా వేరియంట్స్ అంటే డెల్టా వైరస్, అట్లాగే డెల్టా ప్లస్ వేరియంట్ వైరస్. ప్రజెంట్ 3వ దశలో డెల్టా వేరియంట్ అనేది మన భారతదేశాన్ని చాలా భయాందోళనకు గురి చేస్తుందని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అట్లాగే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనాలు చెబుతున్నాయన్నమాట. ఎందువల్లంటే ఈ యొక్క డెల్టా ప్లస్ వేరియంట్ అనేది మనకి బ్రిటన్ నుంచి వచ్చిందన్నమాట. అట్లాగే ప్రజెంట్ అమెరికాని కూడా ఈ యొక్క డెల్టా ప్లస్ వేరియంట్ అనేది అది యొక్క వైరస్ అనేది అమెరికాని కూడా అట్టడి గురిస్తుందండి. అమెరికాని కూడా భయాందోళన గురి చేస్తుందన్నమాట. నెక్స్ట్ 3వ దశలో అదే మనల్ని భయాందోళన గురి చేసే అవకాశం ఉందన్నమాట. ఎందువల్లంటే ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలు ఈ కేసులు కూడా వచ్చినాయి. అది మనకి ఎలా తెలుస్తుంది? సర్వే ద్వారా తెలుస్తుందన్నమాట. ఓకే, మనకి సర్వేలు ఏంటంటే ఆన్లైన్ సర్వే, ఆఫ్లైన్ సర్వే అని ఉంటాయన్నమాట. మనకి ఇంటికి వచ్చి వాలంటీర్ వచ్చి డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు. ఈరోజు రేషన్ ఇస్తున్నారా మీరు తెచ్చుకోండి అని వాలంటీర్ వచ్చి చెబుతూ ఉంటారు అన్నమాట. అట్లాగే వాలంటీర్ వచ్చి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మీకు కొత్త కార్డు ఉందా, పాత కార్డు ఉందా వచ్చి అడుగుతారు. అదేంటి ఆఫ్లైన్ సర్వే అన్నమాట. అంటే అక్కడ ఆఫ్లైన్ సర్వే ఏంటి, సర్వే చేసే వ్యక్తి వచ్చి కండక్ట్ చేసేయండి డైరెక్ట్గా ఆ వ్యక్తుల దగ్గర నుంచి వివరాలు సేకరిస్తారన్నమాట. అది ఆఫ్లైన్ సర్వే అన్నమాట. మరి ఆన్లైన్ సర్వే అంటే ఏంటి అంటే చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ సర్వీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆన్లైన్ సర్వీస్. ఇంటర్నెట్ సర్వీస్ మనం ప్రీవియస్ క్లాస్ ఇంతకుముందు క్లాస్లో మనం సర్వేలో రకాల గురించి చెప్పుకున్నాం అండి. పోస్టల్ సర్వీస్ అని, ఇంటర్నెట్ సర్వీస్ అని ఇట్లా చెప్పుకున్నాం కదండి. ఫేస్ టు ఫేస్ సర్వే అని. ఈ యొక్క ఇంటర్నెట్ సర్వీస్లో ఇంటర్నెట్ సర్వేలో ఎలా ఉంటుందంటే ఎన్ ఈమెయిల్ క్వశ్చనేర్ వేర్ ద క్వశ్చన్స్ ఆర్ సెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ ది ఈమెయిల్ ఇట్ సెల్ఫ్. ఏ క్వశ్చనేర్ సెంట్ యాజ్ అన్ అటాచ్మెంట్ టు అన్ ఈమెయిల్. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క ఈమెయిల్కి క్వశ్చనేర్ అంటే ప్రశ్నావళి పంపిస్తారన్నమాట. ప్రశ్న అంటే ఇక్కడ క్వశ్చనేర్ అంటే ఏంటంటే ఏ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రింటెడ్ ఫర్ ఏ సర్వే ఈజ్ కాల్డ్ ఏ క్వశ్చనేర్ అన్నమాట. ఏ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రింటెడ్ ఫర్ ఏ సర్వే ఈజ్ కాల్డ్ ఏ క్వశ్చనేర్. ఈ యొక్క ప్రశ్నావళిని పంపిస్తారు అతనికి ఈమెయిల్కి పంపించినప్పుడు అతను ఆ ఈమెయిల్ ద్వారా ఆ క్వశ్చన్కి సమాధానాలు రాస్తాడనమాట. టైప్ చేసి సమాధానం రాస్తాడు. దాన్ని ఏమంటారంటే ఆన్లైన్ సర్వే అంటారన్నమాట. అట్లాగే ఏ వెబ్ బేస్డ్ క్వశ్చనేర్స్ వేర్ ద క్వశ్చనేర్ ఈజ్ ఎ వెబ్ పేజ్ లొకేటెడ్ ఆన్ అన్ ఇంటర్నెట్ సైట్ వెయిటింగ్ ఫర్ పీపుల్ హూ విజిట్ ద సైట్ టు కంప్లీట్ ఇట్. మనకు ఇంటర్నెట్లోకి వెళ్ళినప్పుడు, గూగుల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని సర్వే చేసే వెబ్సైట్లు ఉంటాయన్నమాట. మనం ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి ఆ వెబ్ పేజీలోకి వెళ్ళినప్పుడు ఆ క్వశ్చనేర్ అనేది ఉంటుందన్నమాట. ఆ క్వశ్చనేర్ ఎవరైతే ఆ వెబ్సైట్లోకి వెళ్తారో వాళ్ళు ఆ యొక్క క్వశ్చనేర్ని కంప్లీట్ చేస్తే అది కూడా ఆన్లైన్ సర్వే అన్నమాట. ఓకేనండి. ఆన్లైన్ సర్వేకి ఆఫ్లైన్ సర్వేకి తేడా అర్థమైంది కదా మీకు. ఓకే, ప్రస్తుత కాలంలో మనకి ఆన్లైన్ సర్వే అనేది చాలా ప్రాముఖ్యత చెందిన విషయంగా మనం చెప్పొచ్చు అన్నమాట. మీకు ఆన్లైన్ సర్వే అనేది షార్ట్ ఆన్సర్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. మరి వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఆన్లైన్ సర్వే? ఈ యొక్క ఆన్లైన్ సర్వే ద్వారా మనకు కలిగే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటో చూద్దాం. మనకి సర్వేలు ఎన్నో రకాలు ఉన్నాయండి. మన ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాయండి. ఫోన్ ద్వారా కూడా సర్వే చేస్తూ ఉంటారు. ఫోన్ ద్వారా కూడా ఏంటంటే మీ ఇంటికి ఫీవర్ సర్వే చేసేవాళ్ళు వచ్చారు లేదా అని ఈ మధ్యకాలంలో ఫోన్ ద్వారా కూడా అడుగుతున్నారు. అట్లాగే మనకి ఫేస్ టు ఫేస్ మన దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి రీఛార్జ్ చేసే పర్సన్ మన దగ్గరికి వచ్చి ముఖాముఖి అడిగేదాన్ని ఫేస్ టు ఫేస్ సర్వే అంటారన్నమాట. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళి ముఖాముఖి మాట్లాడి సర్వే చేసేదాన్నే ఫేస్ టు ఫేస్ సర్వే అంటారన్నమాట. ముఖాముఖి సామూహిక అండి, ముఖాముఖి సమావేశం అన్నమాట. అక్కడ ముఖాముఖి పరిశీలన పద్ధతి కింద మనం చెప్పొచ్చు అన్నమాట. ఈ యొక్క ఆన్లైన్ సర్వేలో ఉన్న లాభాలు లేదా అడ్వాంటేజెస్ ఏంటో చూద్దామండి. మొదటిది ఏంటంటే లో కాస్ట్స్. ఈ యొక్క ఆన్లైన్ సర్వే ద్వారా ఖర్చు అనేది చాలా తక్కువ అవుతుంది. ఇప్పుడు మన ఆఫ్లైన్ సర్వే ద్వారా అనుకోండి మ్యాన్ పవర్ చాలా ఎక్కువ మంది కావాలి. ఇప్పుడు ఈ నర్సులు కావాలి, ఏఎన్ఎంలు కావాలి, ఆశా వర్కర్లు కావాలి, లేకపోతే వాలంటీర్లు కావాలి, పంచాయతీ కార్యదర్శులు కావాలి, ఎంతోమంది కావాలి. అదే మనం ఆన్లైన్ ద్వారా క్వశ్చన్స్ అడిగామనుకోండి అది పెద్ద ఖర్చు ఎక్కువ అన్నమాట. సో
ఈ యొక్క ఆన్లైన్ సర్వే వల్ల మొదటి అడ్వాంటేజ్ ప్రయోజనం ఏంటంటే ఖర్చు అనేది తక్కువ అవుతుంది. రెండోది ఆటోమేషన్ అండ్ రియల్ టైమ్ యాక్సెస్. మనం ఏంటంటే ఆ వ్యక్తి ఎప్పుడైతే దాన్ని ఆ యొక్క వెబ్ పేజీలోకి కానీ అతని ఈమెయిల్కి వెళ్ళిందో అతను వెంటనే వాటికి సమాధానం పంపించేస్తారన్నమాట. అంటే అక్కడ మనం అనుకున్న సమయానికి మనం సమాచారాన్ని పొందే అవకాశం అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. అది కూడా ఒక అడ్వాంటేజ్ కింద చెప్పొచ్చు అన్నమాట. అట్లాగే లెస్ టైం నీడెడ్. ఈ యొక్క ఆన్లైన్ సర్వేలో మరొక ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే మనకి తక్కువ టైం సరిపోద్ది అన్నమాట అండి. అదే ఆఫ్లైన్ సర్వే అనుకోండి, ఇంటింటికి వెళ్ళాలి. కొంతమంది ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు. కొంతమంది బయటికి వెళ్ళారు, మా అమ్మ బయటికి వెళ్ళింది, మా నాన్న బయటికి వెళ్ళాడు ఉండండి అంటారు. అట్లా మన టైం అనేది ఎక్కువ అవుద్ది. దీనికి అట్లా కాదు, తక్కువ సమయం సరిపోద్ది అన్నమాట. అట్లాగే కన్వీనియన్స్ ఫర్ రెస్పాండెంట్స్. అట్లా మనం ఎవరి దగ్గర నుంచి అయితే రీఛార్జ్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క ప్రతిస్పందనలు ఇచ్చే వ్యక్తులు లేదా జవాబులు ఇచ్చే వ్యక్తులకి ఇది కన్వీనియన్స్గా ఉంటుంది. ఎందుకంటే ఫోను కానీ ఈమెయిల్ సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు కన్వీనియన్స్గా ఉన్నప్పుడు చేస్తారన్నమాట. ఆ యొక్క రెస్పాండెంట్స్కి లేదా ఆ యొక్క ఇంటర్వ్యూకి అదే ఎవరైతే మనకి సమాధానం చెబుతున్నారో వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండదన్నమాట, వాళ్ళకి అనుకూలంగా ఉంటుందన్నమాట. అది కూడా ఒక అడ్వాంటేజ్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటంటే డిజైన్ ఫ్లెక్సిబిలిటీ. అట్లాగే సర్వీస్ కెన్ బి ప్రోగ్రామ్డ్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ వెరీ కాంప్లెక్స్. ఇప్పుడు సపోజ్ ఆన్లైన్ సర్వేలో క్వశ్చన్స్ కానీ ఆ విధానం కానీ కొంచెం కష్టంగా ఉన్నా కానీ దీన్ని మనం ఏంటంటే దీంట్లో డిజైన్ ఫ్లెక్సిబిలిటీ అంటే ఒక నమూనాని మనం సులభంగా సరళతరంగా అందరూ కూడా జవాబులు పంపించేటట్లు చేసేటట్లు మనం సులభతరంగా దీన్ని తయారు చేసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట దేంట్లో ఈ యొక్క ఆన్లైన్ సర్వేలో. ఓకే, దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఇన్ ద ఆన్లైన్ సర్వే. మరి వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఇన్ ద ఆన్లైన్ సర్వే? ఈ విధమైన ప్రయోజనాలు ఉంటాయని చెప్పాం. ఎవ్రీ కాయిన్ యాజ్ ఇట్స్ ఓన్ హెడ్ అండ్ టైల్. ప్రతి నాణ్యానికి బొమ్మ బుర్స్ ఎట్లాగా ఉంటాయి అట్లాగే ప్రతి దానికి కూడా మంచి చెడు రెండు ఉంటాయి. దీంట్లో కూడా అట్లాగే మనకున్న చెడు ఏంటి లేదా నష్టాలు ఏంటో చూద్దాం, డెఫిషియన్సీస్ ఏంటో చూద్దామండి. మొదటిది ఏంటంటే లిమిటెడ్ శాంప్లింగ్ అండ్ రెస్పాండెంట్ అవైలబిలిటీ. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకి డైరెక్ట్ మనం ఆ వ్యక్తిని కలవం, ఆ వ్యక్తి మనకు కలవడు, అక్కడ సమాధానం రాస్తాడు అంతే. ఇక్కడ మనం పరిమితంగా ఉంటుందన్నమాట. ఆ వ్యక్తి దగ్గర నుంచి ఆ వ్యక్తి దగ్గర నుంచి మనం ఆ యొక్క ప్రతిస్పందనలు పొందే అవకాశం కానీ ఆ నమూనాలను సేకరించే అవకాశం కానీ తక్కువగా ఉంటుంది, పరిమితంగా ఉంటుంది అన్నమాట. అది ఒక డ్రాబ్యాక్ లేదా డెఫిషియన్సీగా మనం లేకగా చెప్పచ్చు. రెండోది ఏంటంటే పాసిబుల్ కోఆపరేషన్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు కూడా మనకు సహకరించాలని లేదు. ఇప్పుడు అందరూ కూడా ఆన్లైన్ సర్వేకి చాలామంది మొగ్గు చూపించరు, కొంతమంది ఆఫ్లైన్ సర్వేకే మొగ్గు చూపిస్తారు. అట్లాంటప్పుడు ఏంటంటే మనకి సాధ్యాల పరంగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. చాలామంది మన భారతదేశంలో చాలామంది ఏంటంటే ఈ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్ చాలామందికి ఉండదు, బట్ ఈవెన్ ఎడ్యుకేటెడ్ కూడా చాలామంది తెలియదు. అట్లాంటప్పుడు ఇది సాధ్యాల పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అట్లాగే ప్రజల దగ్గర నుంచి మనకి సహకారం కూడా కొన్ని సందర్భాల్లో లభించకపోవచ్చు అన్నమాట. అది కూడా మనం ఒక డ్రాబ్యాక్ కింద చెప్పొచ్చు అండి. నెక్స్ట్ మూడోది ఏంటంటే నో ఇంటర్వ్యూయర్ రెస్పాండెంట్స్ కెనాట్ బి ప్రోబ్డ్. ఇక్కడ ఏమవుతుందంటే ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కానీ అట్లాగే ప్రతిస్పందించే వ్యక్తి కానీ ఇద్దరు కూడా భౌతికంగా ఎవరు కూడా ఒకరినొకరు దగ్గరగా ఉండరు. ఇందువల్ల అక్కడ కంప్యూటర్ సిస్టంలో క్వశ్చన్స్ ఉంటే వాటికి జవాబులు చెబుతారు, ఇక్కడ పంపించిన వ్యక్తి ఏమో ఎక్కడో దూరంగా ఉంటాడు, అంతేకాని పక్కన భౌతికంగా వాళ్ళిద్దరూ దగ్గరగా ఉండరు. అట్లాగా అదే మనకి ఆఫ్లైన్ సర్వేలు అనుకోండి, ఒక వ్యక్తి భౌతికంగా దగ్గరగా ఉండి ఆ వ్యక్తిని క్వశ్చన్లు అడుగుతాడు, అప్పుడు ఆ వ్యక్తి ఏ విధంగా సమాధానాలు చెబుతున్నాడు ఏంటి అనేది తెలుస్తుంది. ఇక్కడ అట్లాగా భౌతికంగా ఒకరినొకరు దగ్గరగా ఉండరు కాబట్టి అట్లాంటప్పుడు ఏంటంటే ఈ యొక్క రెస్పాన్స్ ఎట్లా ఉన్నాయి, కరెక్ట్గా వస్తున్నాయి లేదనేది మనకి సందేహం కూడా కలగవచ్చండి. దిస్ ఈజ్ ద ఆన్లైన్ సర్వే డిసడ్వాంటేజెస్. ఓకే, ఇన్ దిస్ క్లాస్ వీ డిస్కస్డ్ అబౌట్ ది ఎసెన్షియల్ స్టెప్స్ ఇన్ సర్వే. ఈ యొక్క సర్వే లేదా పరిశీలన చేసేటప్పుడు ఉపయోగించే పద్ధతుల యొక్క వరుస క్రమం, ఏ పద్ధతుల్ని ఎట్లా వాడాలనేది మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఆన్లైన్ సర్వే అంటే ఏంటో తెలుసుకున్నాం. మన సర్వేలో ఆన్లైన్ సర్వే అని ఆఫ్లైన్ సర్వే అని ఉంటాయి. ఆన్లైన్ సర్వే అంటే ఏంటి? ఆన్లైన్ సర్వే అంటే ఇప్పుడు చెప్పాం కదా, మన ఇంటర్నెట్ సర్వీస్ అన్నీ కూడా మోస్ట్లీ ఆన్లైన్ సర్వీస్ కిందే మనం చెప్పొచ్చు అన్నమాట. ఆన్లైన్ సర్వే అంటే ఏంటి? కంట్రోల్డ్ బై కంప్యూటర్ ఆర్ కనెక్టెడ్ టు ద కంప్యూటర్. ఓకే, దట్ సర్వే ఈజ్ కాల్డ్ ది ఆన్లైన్ సర్వే. అంటే కంప్యూటర్ మరియు కంప్యూటర్ సాధనాల చేత నియంత్రించబడేది మరియు నిర్దేశించబడేదే ఈ యొక్క ఆన్లైన్ సర్వే అండి. ఓకే, దీంట్లో లాభాలు నష్టాలని మనం ఈ విధంగా చూడవచ్చు. మళ్ళీ చూద్దాం ఒకసారి, చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం సోషల్ రీసెర్చ్ అంటేనే సోషల్ రీసెర్చ్. ఇక్కడ మన పేపర్ ఇది సర్వే అండ్ రిపోర్టింగ్. సర్వే అంటే మీరు రెవెన్యూ పరంగా చూడొద్దని మీకు చెప్పాను నేను. రెవెన్యూ అంటే వేరే మాట.
మన ఇది సామాజిక పరంగా చూడాలన్నమాట. సోషల్ రీసెర్చ్ పరంగా మనం ఈ పేపర్ని చూడాలి. సామాజిక పరిశోధన పరంగా మనం చూడాలన్నమాట. ఇది ఈ యొక్క సామాజిక పరిశోధన అన్న సోషల్ రీసెర్చ్ ఆంగ్లంలో, లేదా సర్వే అన్న ఒకటేనండి. సోషల్ రీసెర్చ్ అన్న సర్వే అన్న ఒకటే. సామాజిక పరిశోధన పద్ధతులన్నా సర్వే మెథడ్స్ అన్న ఒకటే. అట్లాగే మనకి సర్వేలో రకరకాల సర్వేలు ఉన్నాయని చెప్పుకున్నాం. అట్లాగే సర్వే పద్ధతుల గురించి కూడా మనం చెప్పుకున్నమాట. ఆ పద్ధతులు, వాటి యొక్క వివరాలు, వాటిలో ఉన్న లాభాలు నష్టాలు అన్నిటి గురించి మనం 4 గురించి కూడా తెలుసుకున్నాం. అట్లాగే మనం సర్వేలో ఆన్లైన్ సర్వే గురించి ఈరోజు తెలుసుకున్నమాట. ఆన్లైన్ సర్వేని ఏ విధంగా చేస్తారు, దాంట్లో ఉన్న విషయాలేంటి, దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, అట్లాగే దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అట్లాగే దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, దాని యొక్క డిసడ్వాంటేజెస్ అనేది మనం తెలుసుకున్నామండి ఈరోజు క్లాస్లో. ఓకే, ఈరోజుతో మనకి ఇది ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. మనం మొత్తానికి 3 యూనిట్స్ ఉన్నాయి మనకి. 3 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే స్టూడెంట్స్, మీకు అర్థమైంది కదా. ఇది ఈ యొక్క సోషల్ రీసెర్చ్ మెథడ్స్లో మనం క్వశ్చనీర్స్, ఇంటర్వ్యూస్, అబ్జర్వేషన్ అండ్ డాక్యుమెంట్స్ ఉంటాయని చెప్పాం. అట్లాగే మనం ఈ యొక్క సోషల్ రీసెర్చ్లో మెయిన్లీ మనం సర్వే అండ్ శాంపిల్ వాడతామని చెప్పాం. సర్వే, ఆన్లైన్ సర్వే ఏంటనేది మనం చెప్పుకున్నామండి. ఈ విధంగా మనకి సర్వే అనేది, ఓకే, ఆన్లైన్ సర్వేలు ఏ విధమైన మెరిట్స్, డిమెరిట్స్ ఉంటాయన్నమాట. ఇదండి టాపిక్.